ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. వాక్పారుష్యం వంశనాశనాల వరకు ఎలా వెళుతుందో క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా మనకు హితబోధ చేస్తున్నాడు. క్షిపేద్వాక్యశరాంస్తీక్ష్ణాన్ పారుష్యవ్యుపప్లుతాన్ వాక్పారుష్య రుషా చక్రే ధీమః కురుకులక్షయం. ఈ శ్లోకమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది. కఠిన కఠినములగు కడువాడి ముల్కుల వంటి నుడులు విసరివై వలదు కఠిన వాక్య రోష కలితుడై భీముడు కురుకులమునాశ పరుపలేదే. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేయాలని ప్రయత్నించి పాండవుల రాజ్యాలు లాక్కున్నంత మాత్రాన కౌరవులు నాశనమైపోయి ఉండేవాళ్లు కారు. కానీ కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాదులు చేసినటువంటి రోతపూతల వల్ల వాళ్ళ వంశం నాశనమయ్యింది. వాళ్ళు పలికిన పలుకులు భీముడికి ప్రళయకాల రౌద్రం తెప్పించింది. దీనితోటి దుర్యోధనుణ్ణి చంపి అతని తలను కాలితో తంతాను అని ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాకుండా అర్జునుడు ఎవరిని చంపుతాడు, నకుల సహదేవులు ఎవరెవరిని చంపుతారు అని వాటాలు కూడా వేశాడు. దీంతో వాళ్ళందరూ కూడా అన్నగారు చెప్పింది చేస్తాము అని చేసి చూపించారు. ఈ విధంగా వాక్పారుష్యము కుల నాశనం వరకు తీసుకుని వెళ్తుందని గ్రహించి అందరూ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.